పుట్టుక నుండి మరణం వరకు ధనుస్సు రాశి వారి జీవిత రహస్యాలు, వాళ్ళ బాల్యం, యుక్త వయస్సు, వృద్ధాప్యంలో ఏ విధంగా ఉంటుంది, జీవితంలో అంచెలంచెలుగా ఏ ఏ రంగాల్లో ఎదుగుతారు, అదేవిధంగా మూల నక్షత్రం వాళ్ళు, పూర్వషడ వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారు, వీరందరూ కూడా ఈ రాశిలోకి వస్తారు. వారి లక్షణాలు, గుణగణాలు, బలాలు, బలహీనతలు, ఘాతవారం, ఘాతది, ఘాత నక్షత్రం, సరిపడే నక్షత్రాలు, అదేవిధంగా వీటికి పనికొచ్చే రంగులు, సంఖ్యలు, నంబర్స్, వీటితో పాటుగా ముఖ్యంగా ఏంటంటే అసలు వీరు ధనుస్సు రాశిలో ఎందుకు జన్మించారు, రీజన్ ఏంటి, కారణం ఏంటి, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ధనుస్సు రాశి ఆకృతితో రాశి, వేడి ఒళ్ళు శరీరం కలిగి ఉంటారు వీరు. జ్ఞానవంతులు. ధనుస్సు రాశికి అధిపతి గురుగ్రహం. ప్రతి దీనికి కూడాను 2 కోణాలు ఆలోచిస్తూ ఉంటారండి. మరి పుట్టినప్పుడు బాల్యంలో ఏ విధంగా ఉంటారంటే వీరి యొక్క కళ్ళు, వీరి యొక్క ముఖంలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుందండి, అట్రాక్షన్ ఉంటుంది. మంచి తేజస్సు కలిగి ఉంటారు, మంచి తెలివైన వారు. ఎందుకు తెలివితేటలు కలిగి ఉంటాయంటే రాశాధిపతి ఎవరయ్యా అంటే గురుగ్రహం. 9వ రాశి అధిపతి గురుగ్రహం. కాబట్టి మంచి జ్ఞానంతోనే ఉంటారండి చిన్నప్పటి నుంచి కూడా. వీరేంటంటే త్వరగా నడవటం, త్వరగా మాటలు రావటం అనేది మీరు కనుక గమనించవచ్చు ఈ యొక్క ధనుసు రాశి పిల్లలలో. అదేవిధంగా అంతర్దృష్టి కూడా ఉంటుందండి వీరికి. ఇంట్యూషన్ పవర్ కలిగి ఉంటారు. వీరు ఏదైనా మాట్లాడినా కూడాను వారి మాటలలో జ్ఞానం ప్రతిబింబిస్తూ ఉంటుంది. జ్ఞానవంతులుగా అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా విషయాన్ని వేగంగా నేర్చుకోగలరు ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టినటువంటి పిల్లలు కానీ పిల్లవారు. మరి పాఠశాల జీవితం, స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే చిన్నప్పుడు స్కూల్లో వీళ్ళు కాస్త మొదట్లో మొండిగా ఉంటారండి. వారి తోటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వీరిని కాస్త డిఫరెంట్గా ప్రత్యేకంగా చూడాల్సి వస్తుందండి. వీడు ఇంతేలే మొదటి ఇట్లా ఉంటాడు అన్నట్టుగా మొండి కొంచెం. కానీ తమ పనులు చక్కగా ప్రాపర్గా ఒక అలైన్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సిస్టమేటిక్గా పని చేసుకుంటూ ఉంటారండి వీళ్ళు. ఈ యొక్క ధనుసు రాశి వారికి పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ తక్కువగానే ఉంటారండి. మంచి ఉన్నతులు మంచి వాళ్ళే ఉంటారు. ఏది వృధాగా మాటలు, అనవసరపు మాటలు మాట్లాడడం కానీ, రాజకీయాలు చేయటం ఇలాంటివన్నీ ఏమి నచ్చో అలాంటి వాళ్ళు తల దూర్చరు కూడాను. మరి విద్య విషయంలో వస్తే వీరేంటంటే సహజంగానే జ్ఞానవంతులు, తెలివైన వారండి. 5వ స్థానాధిపతి కుజుడు కావున వారి యొక్క సొంత పంథాలోనే నేర్చుకుంటారు, ముందుకు వెళ్తారు. ఏది బట్టి పట్టే రకం కాదండి. వీరికి ఏదైనా త్వరగా అవగాహన చేసుకోగలిగిన వారు. అదేవిధంగా స్కూల్లో కానీ ఎవరైనా సరే వీరి మీద ఆధిపత్యం చెలాయిస్తే మాత్రం వారి మనసు ఒప్పుకోరు కూడా. మరి ధనుసు రాశి వారి ప్రేమ బంధాలు చూస్తే